31వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సుగా, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజలను రక్షింపుమని అని బతిమాలుడి. ప్రార్థన. మహోన్నతుడును మహాగణుడైన మా తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. గతించిన కాలమంతా నీ కృపా దృశ్య రెక్కల క్రింద కాచి కాపాడి భద్రపరిచి అన్నవస్త్రములిచ్చి పోషించిన విధానమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధాన దినమందు నీ సన్నిధిలో, నీ సముఖములో, నీ కృపలో, ఏర్పాట్లో ఉన్న బిడ్డలందరినీ సమకూర్చి ఈ రీతిగా నేను స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు. ఇంతవరకు ప్రార్థన, పాటలు, కీర్తన, ఆరాధన, సాక్ష్యాలలో మీరు తోడు నడిపించారు ప్రభువా. వాక్యము కొరకు ఆశ కలిగి నీ తట్టు చూస్తూ ఉండగా దేవా, నీవే సియోనులో నుంచి అతి పరిశుద్ధమైన స్థలములో నుంచి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నీ పక్షంగా నిలవబడుతున్న నీ దాసుడను ప్రభువా, కేవలము నీ పాదధూళి వంటి వాడను నీ ఆత్మచేత అభిషేకించి నీ సిలువ చాటును మరుగుపరిచి నీ నోటి పొరగా వాడుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పొందుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. భక్తుడైనటువంటి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా రాయబడిన ఒక మాట, యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి. హల్లెలూయా. రాజ్యములకు శిరస్సైన జనము. దేవుడు తన ప్రజలను, తన బిడ్డలను రాజ్యములకు, దేశములకు, ప్రాంతాలకు, కుటుంబాలకు, వ్యక్తులకు శిరస్సుగా చేయి దేవుడు. ఒక ప్రార్థనా జీవితము కలిగి, భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి, దేవుని భయము కలిగిన బిడ్డలను దేవుడు తలగా చేస్తాడు. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నవారిని? ప్రార్థన, భక్తి, పరిశుద్ధత, దేవుని భయము కలిగినటువంటి వ్యక్తులను లేదా దేవుని బిడ్డలను దేవుడు తలగా నిలబెడతాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే చక్కటి మాటలు అక్కడ రాయబడతాయి. ద్వితీయోపదేశ కాండము 28:14. ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపుడు. నీవు పైవాడువుగా ఉందువు గాని క్రింది వాడువుగా ఉండవు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని ఆజ్ఞలను గైకొంటూ చక్కటి క్రమమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి, భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి, దేవుని భయము కలిగినటువంటి బిడ్డలను దేవుడు ఏం చేస్తాడంట? తలగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ రోజున అనేక మంది దేవుని బిడ్డలు అయినప్పటికీ, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పేర్లు కలిగి ఉన్నప్పటికీ తోకలుగానే మిగిలిపోతున్నారు. హల్లెలూయా. మరి నీవు నీ కుటుంబానికి తలవా తోకవా? నీ సంఘానికి తలవా తోకవా? నీ ప్రాంతానికి తలవా తోకవా? దేవుడు అంటున్నాడు తన బిడ్డలను తలగా, శిరస్సుగా చేస్తానంటున్నాడు. శిరస్సు అంటే శిరస్సు మీద ఏముంటుంది? కిరీటం ఉంటుంది. కాళ్ళకేముంటాయి? తోకంటే కాళ్ళు. కాబట్టి దేవుడు తన బిడ్డలను శిరస్సుగా చేయవాడు. యోసేపును దేవుడు తన కలిగున్న పరిశుద్ధతను బట్టి, తన కలిగున్న భక్తిని బట్టి, తన కలిగున్న ప్రార్థనా జీవితాన్ని బట్టి, తనము కలిగున్న భయమును బట్టి, దైవ భయమును బట్టి దేవుడు బానిసగా ఉన్న దేశములో దేవుడు ఏం చేశాడంట? తలగా చేశాడు. ఎలా అవుతాం మనం తలగా? కొంతమంది గురించి చెప్తుండగా వింటూ ఉంటాం కదా. నేను బయటికి వెళ్ళి పనులన్నీ చూసుకొని 1:30కు వచ్చా.
వచ్చి బట్టలు మార్చుకుని అలా కూర్చోగానే కరెంటు పోయింది. వచ్చి అడిగెట్టారు, మీరు కరెంటు పోయింది అంద మా పాస్టమ్మ. ఇప్పుడు దాకా కరెంటు ఉంది, మంచి ఎండ పెరుగుతుంది, ఇప్పుడు వచ్చావు నువ్వు కరెంటు. కొంతమంది గురించి ఇలాంటి పేరు బ్రాండ్ పడిపోద్ది. ఏంటి, అమ్మగారు అడుగెట్టారు అంతా ఆశీర్వాదమే, అయ్యగారు పుట్టాడు అంతా ఆశీర్వాదమే, తల్లి పుట్టింది పట్టుకుపోయింది అంటుంటారు కదా. అంటే దేవుడు మనల్ని ఎలా మార్చాలి అంటే శిరస్సుగా ఆశీర్వాదంగా మార్చాలి. ఎప్పుడు మారుస్తాడు? ఒక చక్కటి ప్రార్థనా జీవితాన్ని కలిగి, పరిశుద్ధతను కలిగి, దేవుని భయమును కలిగి నువ్వు ఉంటే దేవుడిని తోకగా ఉంచడు, తలగా ఉంచుతాడు. వెళ్ళింది బానిసగానే, వెళ్ళింది కొనబడిన బానిసగానే, పనివాడిగా కూడా కాదు. పనోడి కన్నా జీతం ఉంటుంది, పనోడి కన్నా టైం ఉంటుంది. యోసేపుకి టైము లేదు, జీతం లేదు. ఎవరైనా బానిస, 20 వెండి నాణాలకి కొనబడినటువంటి బానిస. కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి, పెడితే తినాలి, పెట్టకపోతే ఆకలితో చావాలి. కానీ ఆకలి అని నోరు తెరిచి అడగడానికి లేనటువంటి దేశంలో, ఐగుప్తులో, సాతాను రాజ్యమేలుతున్నటువంటి ప్రాంతములో దేవుడు యోసేపును తలగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా అయ్యాడు తలగా అంటే చదవండి ఒక మాట. ఆదికాండము 39వ అధ్యాయము. ఆదికాండం 39:3 చదవండి. యెహోవా అతనికి తోడైయుండుననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతడు యజమానుడు చూచినప్పుడు. హల్లెలూయా. అతడు ఏ పని చేసినా కూడా అక్కడ ఏం కనిపిస్తూ ఉందంట? దీవెన. ఏదైనా పని చేస్తే అది సక్సెస్ అయిపోతుందంట. ఏంటది? ఒక విత్తనం వేస్తే పంట వస్తుందంట, పంట కోస్తే సమృద్ధిగా పంట దిగుబడి వస్తుందంట. ఏ పని యోసేపుకు అప్పచెపితే ఆ పని జరుగుతుందంట. ఏం చేస్తూ ఉన్నాడు? ఏంటి జరగడానికి గల కారణం ఏంటి అంటే అతడు రోజు ప్రార్థన చేసేవాడంట. ఆయన అన్నాడు, అతని దేవుడు అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఇంకేం జరిగింది? 5వ వచనంలో మనం చదివినట్లయితే బానిసగా ఉన్నోడిని చూసి అతడు ఏది పట్టుకుంటే అది మంచిదైపోతుంది, ఏ పని పట్టుకుంటే ఆ పని అయిపోతుంది. పాడైపోయిన దాన్ని చేతికి ఇచ్చినా కూడా బాగైపోతుంది. ఇవన్నీ చూసి అరే నువ్వు ఉండాల్సింది ఎక్కడ కాదు, నా ఇంటి మీద విచారణకర్తగా ఉండు. ఏడో పొలంలోనో గోడౌన్లోనో పనిచేసేవాడిని తీసుకొచ్చి ఇంటి మీద పెట్టేశాడంట. ఇంటి మీద పెట్టిన తర్వాత చదవండి. హల్లెలూయా. నీవు నిజమైన దేవుని బిడ్డవైతే, పరిశుద్ధుడవైతే, ప్రార్థన పరుడవైతే, దేవునికి భయపడేవాడవైతే నువ్వు అడుగు పెడితే నిన్ను బట్టి దేవుడు తనను దీవిస్తాడు. హల్లెలూయా. ఏం చేశాడు యోసేపుని? దేవుడు తలగా చేసేసాడు. హల్లెలూయా. అరే మన ఇంట్లోనే మనకు విలువ ఉండట్లేదే, మన కుటుంబంలోనే మనకు సాక్ష్యం ఉండట్లేదే, మన ప్రాంతంలోనే మనల్ని శపించేటువంటి మాటలతో దీవిస్తున్నారే. కారణం ఎందుకు? దేవుని భయం లేక, నీకు ప్రార్థన జీవితం లేక, పరిశుద్ధతను కాపాడుకోక, మన అన్నవారిని సైతము మనం చేదైపోవడం గల కారణం ఏంటంటే దేవుడు మనకి తోడుగా లేకపోవటం బట్టి. ఎందుకంటే మనం సరైన భక్తి చేయక, దేవుని బిడలమని పిలిపించుకుంటున్నాము కానీ దేవుని బిడలుగా బతకకపోవటం వలన మనం ఏది పట్టుకుంటే ఏమవుతుంది? మసే. ఏంటది? మసే. అదేందో అందరికీ అవుతుంది, నాకు అవ్వట్లేదు. ఎందుకు అవుతుంది? నీ అమ్మట వాడు తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు చీకటే. యోసేపు వెమ్మట వెలుగు తిరుగుతుందట. ఆ వెలుగు యజమానికి కనపడిందంట. హల్లెలూయా. ఆ పొలంలో ఉన్నాడు, అయ్యో దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడని తీసుకొచ్చి ఇంటిపై పెట్టాడంట. ఇంట్లో పెట్టంగానే యోసేపును బట్టి ఐగుప్తుడు ఎవడాడు? అన్యుడండి, విగ్రహారాధికుడండి. కానీ యోసేపును చేర్చుకున్న కారణాన్ని బట్టి అతడు యోసేపు ఇంటికి ఆశీర్వాదంగా మారిపోయాడు.
తర్వాత ఆ కారణాన్ని చూసి పోతీఫరు రాజ్యం మీద పెట్టాడు. అయ్యా, ఈ పంట, ఈ కరువు, ఈ తిప్పలని మేము పడలేం, కానీ నువ్వే దేవుని జ్ఞానం కలిగిన వాడువు, ప్రార్థన పడవు, దేవునితో మాట్లాడగలిగిన వాడువు కదా, నువ్వే చూసుకో అని చెప్తే 7 సంవత్సరాల కరువు, 7 సంవత్సరాల సమృద్ధి వస్తే 7 సంవత్సరాల సమృద్ధి ధాన్యం అంతటిని పెద్ద పెద్ద గుడాములు కట్టి దాచిపెట్టాడంట. ప్రపంచమంతా తిండి లేకుండా కరువులో అల్లాడిపోయింది, కానీ ఐగుప్తులో మాత్రం ధాన్యం సమృద్ధిగా ఉంది. కారణం ఏంటో తెలిసిన? యోసేపు అక్కడున్నాడు. హల్లెలూయా. నీవు నీ ఇంటికి ఒక యోసేపుగా మారిపోవాలి. నువ్వు లేకపోతే కుటుంబం అల్లాడిపోవాలి. నువ్వు లేకపోతే నువ్వు నీ కుటుంబంలో తలలో నాలికలాగా ఉండాలి. ఇటు లేకపోతే బాగుండు, ఇటు రాకపోతే బాగుండు అనిపించుకునేటట్టుగా నీ ప్రవర్తన, నీ జీవితం ఉండకూడదు. అనవసరంగా కన్నాను, అనవసరంగా కట్టుకున్నాను అని నీ భార్య కానీ నీ తల్లి కానీ ఎప్పుడు కన్నీరు పెట్టకూడదు. ఇలాగున యోసేపులాగా నిన్ను తలగా, నిన్ను దీవెనగా, నిన్ను ఆశీర్వాదంగా మార్చగలిగిన వాడు నీ దేవుడే. ఆయన పాదాలు పట్టుకోగలిగితే, పరిశుద్ధతను నువ్వు ప్రేమించగలిగితే, దేవుని భయము కలిగి నువ్వు ఉండగలిగితే, నిన్ను ఎవరైతే శాపం అన్నారో, నిన్ను ఎవరైతే దరిద్రం అన్నారో, నిన్ను ఎవరైతే నాశనం అన్నారో వారే నిన్ను దీవెనగా మార్చుకొని మా ఇంటికి రా, మా ఇంటికి రా, మా ఇంటికి రా అంటారు. మారుతారా తలగా? ఎలా మారుతారు? బార్బర్ షాప్కి వెళ్ళి మంచిగా కటింగ్ కొట్టించుకొని వస్తారా 4 ఘాట్లు పెట్టుకొని? నీ కటింగ్ బాగుంది అనుకో, మంగళ షాపులో ఫోటో తీసుకొని ఆడ తగిలించుకుంటాడు, ఇక 7 గుండ్లగా అన్ని గుండ్లు చేస్తానని. ఇంట్లో వాళ్ళు మాత్రం ఇంట్లోకి రానివ్వరు. మొన్న ఒక బుడ్డోడు, నేను బార్బర్ షాప్కి వెళ్ళినప్పుడు బుడ్డోడు, ఆడికి ఏం తెలియదు, ఆడికి 5 ఏళ్ళు ఉంటాయేమో. వాళ్ళ నాన్న ఇక్కడ ఘాటు పెట్టు, ఇక్కడ ఘాటు పెట్టు, ఇది ఇలా తిప్పు అంటున్నాడు ఆడికి. ఆడి చిన్నప్పుడే ఈడి ఘాట్లు పెట్టితే పెద్ద ఆడు పెడతాడు ఈడి ఘాట్లు కాదా? దేవుడు మనల్ని తలగా చేయవాడు. హల్లెలూయా. యోసేపుని దేశానికి తలగా, శిరస్సుగా చేశాడంట. రాజ్యమునకు శిరస్సుకు జనము ఎవరు అంటే దేవుని ప్రజలే. చదువు లేనోడైనా ఏలుబడి చేస్తాడు. హల్లెలూయా. ఆస్తి లేనోడైనా ఏలుబడి చేస్తాడు. వెండి బంగారాలు లేనివాడైనా ఏలుబడి చేస్తాడు. ఎందుకో తెలిసిన? అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు గనక. హల్లెలూయా. కొంతమంది చదువు ఉన్నా కూడా ఏమి లేనట్టుంటారు, ధనం ఉన్నా కూడా ఏమి లేనట్టు, ఏమీ లేనోడు ఏలుబడి చేస్తాడు. శ్రద్ధ గలవాడు ఏలుబడి చేయను, బద్ధంగా పనిచేయవాడు దాసుడిగా ఉండునట. ఇంకో మాట ఉంటుంది, శ్రద్ధ గల దాసుడు ఏలుబడి చెయ్యను, బద్ధకం గల కుమారుడు బానిసగా ఉంటాడట. కొడుకే కానీ ఆడు సోమరోడాడు. ఆడికి ఎవడు పని చెప్తాడంటే, ఇంట్లో పనిచేసే దాసుడు వీడికి పని చెప్తాడంట. అటుబాగా ఇటుబాగా అంటాడంటే ఎవరాడు? దాసుడు. కానీ శ్రద్ధ గలవాడు కనుక ఇంట్లో ఆడికి ఏమొచ్చింది? పెత్తనం వచ్చింది. పని చేసేవాడికి అధికారం ఉంటుంది, హక్కు ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనల్ని శిరస్సుగా చేయవాడు. వాళ్ళు చేస్తారు, వీళ్ళేదో చేస్తారు, వీళ్ళు ఇస్తారు, వాళ్ళు ఏం చూడొద్దు, ఆయన పాదాలు పట్టుకో. అట్టడుగునున్న నిన్ను కూడా తీసుకొచ్చి పైన పెడతాడు. ఆయన నామాన్ని గణపరచు, ఆయన నామాన్ని మహిమపరచు. మన పరిస్థితులను, స్థితిగతులను మార్చి మనల్ని అందలం ఎక్కించేవాడు దేవుడే. యాకోబు ఉన్నాడు. యాకోబును బట్టి ఇంట్లో ఎవరికీ సుఖం లేదు. ఉందా? దానికి కారణం ఎవరైనా కావచ్చు. తండ్రిని మోసం చేశాడు, తండ్రికి విరోధం అయ్యాడు. అన్నను మోసం చేశాడు, అన్నకి విరోధం అయ్యాడు. వీళ్ళిద్దరితో అంతారని చెప్పి వాళ్ళ అమ్మ వెళ్ళిపోమంది. వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాలు పిచ్చిపెట్టలా తిరిగాడు. ఒకే ఒక ప్రార్థన చేసుకున్నాడు, అయ్యా నేను వెళ్తున్నాను, నాకు తోడుగా ఉండు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచని యాకోబు ప్రార్థన చేసుకున్నాడు. వెళ్తా 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 వెళ్ళి లాబాను ఇంట్లో అడుగు పెట్టాడంట. ఎక్కడ? అప్పుడు ఏమైంది చదవండి. ఆదికాండం 30వ అధ్యాయం 27వ వచనం. లాబాను అంటున్నాడు యాకోబుతో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట విను. హల్లెలూయా. ఈ లాబాను ఎవరో తెలుసా? అన్యుడు. యాకోబుతో అంటున్నాడు, అయ్యా నీ కటాక్షం నా మీద ఉంచు, నా మాట విను, నువ్వు వెళ్ళిపోవద్దు, నిన్ను బట్టి నీ దేవుడే నీ యెహోవా నన్ను ఆశీర్వదించాడు. ఎలా ఉన్నావు? నీ కుటుంబానికి ఆశీర్వాదంగా ఉన్నావా?
ఇదిగో నా భార్య చేసిన ప్రార్థన, నా భర్త చేస్తున్న భక్తి నా కుటుంబానికి నాకు దీవెనగా ఉందని నీ కుటుంబీకులు చెప్పుకోగలుగుతున్నారా? రేపు పొద్దున నీ పిల్లలు చెప్పగలరా? నా తల్లిదండ్రులు కార్చిన కన్నీరు ఈరోజు మేము మంచి స్థితిలో ఉన్నాము, మంచిగా పెరిగామని చెప్పగలరా? ఏం సంపాదించి పెడుతున్నావు పిల్లల కోసం? శాపాన్నా, దరిద్రాన్నా, నాశనాన్నా? నువ్వు ఏది దాచిపెడతావో నీ పిల్లలకి అదే ఉంచుతావు. యాకోబు వెళ్ళిపోతుంటే పట్టుకుని బతిమలాడుతున్నాడు మామ అన్యుడు, అయ్యా యాకోబు నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవద్దయ్యా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట ఆలకించు. ఎందుకో తెలిసిన, నిన్ను బట్టి నీ దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఉత్తి మాటలు కాదండి, దేవుని వాక్యం అది. యాకోబుని దేవుడు ఏం చేశాడు? తలగా చేశాడో లేదా యాకోబు లాబాను ఇంటికి? మరి నువ్వు నీ ఇంటికి ఎందుకు భారం అయిపోతున్నావు, బరువు అయిపోతున్నావు? ఎందుకంటే తెలిసినా కూడా ప్రార్థన చేయకపోవటం వల్ల, తెలిసినా కూడా పరిశుద్ధతను కాపాడుకోపోవడం వల్ల, తెలిసినా కూడా దేవుని భయం లేకపోవడం వల్ల నీవు నీ ఇంటికే కాదు నీకు కూడా నీవే శాపంగా మారిపోతున్నావు. కయ్యూనికి వచ్చిన శాపం ఎవరండి కారణం? కయ్యూనే కదా. ఆయన ఎవరైనా పల్లెత్తి మాట అన్నారా? ఆదాము తిట్టాడా? అవ్వ చెప్పించిందా? పోనీ చివరికి చచ్చిపోతున్నాడని ఏమైనా చెప్పించాడా? తమ్ముని కొట్టి చంపేస్తుంటాడు ఏమైనా చెప్పించాడా? ఆడి శాపం ఆడే తెచ్చుకున్నాడు. నువ్వు ఆశీర్వాదంగా ఉండాలో, శాపంగా ఉండాలో, తలగా ఉండాలో, తోకగా ఉండాలో నువ్వే నిర్ణయించుకోవాలి. నీ దేవుడైతే మాత్రం తలగా చేయడానికి ఇష్టపడతాడు, తోకగా ఉండడానికి ఇష్టపడ్డు. నా ఆజ్ఞలు విని నా మాట విని లోబడి గైకుంటే నేను నిన్ను తలగా చేస్తా కానీ తోకగా చెయ్యను, నిన్ను పైవాడిగా ఉంచుతాను కానీ కిందవాడిగా ఉంచును. మరి మన చెయ్యేందుకు ఎప్పుడు కింద ఉంటుంది? విన్నట్టే ఉంటాం కానీ వినం, చేసినట్టే ఉంటాం కానీ చెయ్యం, లోబడినట్టే ఉంటాం కానీ లోబడం. పాస్టర్ గారి ముందు ఎన్ని డ్యాన్సులు సుఖమే ఉంది, బయటికి వెళ్ళే కట్టున్నావు కదా ఆయన చూసేది, నీకు జీతం ఇచ్చేది ఆయన, నిన్ను ఆశీర్వాదంగా మార్చేది ఆయన. పాస్టర్ గారి ముందు నువ్వు ఎంత మంచిగా ఉంటే సుఖమే ఉంది. పాస్టర్ గారు సంగలు కొట్టుకుంటాడు అంతే, పారం చేస్తాడు పిచ్చి పెట్టలాగా అక్కడ. దీవించో 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 దీవించో, ఇంకేం దీవెన వస్తుంది? వారు పిచ్చి పెట్టాను ప్రార్థన నువ్వు చేసుకోవాలి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అంటాడు ఆయన. అంతే కదా. యోసేపు ఆశీర్వాదంగా మారాడంటే ఎవరు మార్చాడు ఆశీర్వాదంగా? ఆయన పొలం అడుగు పెడితే పొలం దీవించబడిపోతుంది, ఇంట్లో ఉంటే ఇంట్లో ఎక్కడ లేని ఆశీర్వాదం వచ్చి పడిపోతుంది. ఆశీర్వాదం ఎవరికి కనబడుతుంది? పోతీఫర్కి కనబడుతుంది. అరే బాబు నువ్వు బయట ఉండకూడదు, నువ్వు నా ఇంట్లో ఉండు. రోడ్డు మీద ఉన్నోడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, ఇంట్లో ఉన్నోడిని తీసుకెళ్ళి ఆ దేశం మీద పెట్టారు. కారణం దేవుడు యోసేపును తలగా మార్చాడు. అసలు నువ్వు నాకు వద్దు, నా పిల్లలు కూడా నువ్వు పనికిరావు అని మంచిదాన్ని మానేసి గుడ్డిదాన్ని ఇచ్చి పెళ్లి చేసిన మామ ఇప్పుడు అమరపడుతున్నాడు. నాయనగా నా ఇంట్లో ఉండు, నా ఇంట్లో ఉండు, నువ్వు వెళ్ళిపోవద్దు అంటున్నాడు. ఎందుకంటే నిన్ను బట్టి నీ దేవుడు నన్ను ఆశీర్వదించాడు. మనకు దేవుడు గొప్ప దేవుడు ఉన్నాడండి, మంచి దేవుడు ఉన్నాడండి, ఆశీర్వదించే దేవుడు ఉన్నాడండి, తలగా చేసే దేవుడు ఉన్నాడండి. అది పొందుకునే ఆశీర్వాద మార్గంలో మనం లేవు. అన్నీ ఉన్న అల్లు నోట్లో సేనంటారు తెలుసా, పాత సామెతది. మా ఊరికి వెళ్ళే వాడేవాళ్ళు బాగా. దీవించే దేవుడు నీకున్నా దరిద్రుడిగా ఉన్నావంటే నీ దరిద్రం ఆ దేవుడు ఏం చేస్తాడు? దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, క్షమించే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు. అరే కత్తెట్టుకొని నరికేసేవాడు అంటే కాదే, కాళ్ళు పట్టుకుంటే క్షమించి ఆశీర్వదించే దేవుడు కదా. అయినా నీ బతికేందుకు అలా ఉంది, ఎందుకు నీ పరిస్థితులు అలా ఉన్నాయంటే నీ బుద్ధి మారదు, అది వచ్చిన బాధ. ఏదైనా నువ్వు ఉన్న కష్టాలు కూడా నడుస్తున్నావు, ఇరుకులు కూడా నడుస్తున్నావు, ఇబ్బందులు కూడా నడుస్తున్నావు అంటే కాస్త కోస్త నిన్ను సరి చేయడానికి దేవుడు అనుమతిస్తాడేమో కానీ నిన్ను పాడు చేయడానికో, నిన్ను నాశనం చేయడానికో, నిన్ను నరకానికి అప్పగించడానికో కాదు కదా. యోసేపు శ్రమలు పడలేదా? ఎన్ని ఇబ్బందులు పడలేదు, ఎన్ని కష్టాలు పడలేదు? ఐగుప్తు సంఖ్యలు అతన్ని బాధించినట, ఐగుప్తు ఇనుము అతన్ని బాధించిందట. ఎక్కడ బాధింపబడ్డాడో, ఎక్కడ కన్నీరు కార్చాడో, ఎక్కడ అవమానింపబడ్డాడో, ఎక్కడ తిండికి ఏడ్చాడో, గుడ్డకి ఏడ్చాడో, బాధపడ్డాడో, అవమానింపబడ్డాడో అక్కడే రాజుగా మారిపోయాడంట. హల్లెలూయా. ఆ దేవుడే ఈ రోజు కూడా ఉన్నాడు, ఆ దేవుడే మన దేవుడు. ఈరోజు ఏ జనమ మధ్య నువ్వు అవమానింపబడుతున్నావో, ఏ జనమ మధ్య తిండికి ఇబ్బంది పడుతున్నావో, ఏ జనమ మధ్య బట్టకి ఇబ్బంది పడుతున్నావో, ఏ జనమ మధ్య విలువ లేకుండా ఉన్నావో ఆ జనమ మధ్య నుండి తలపైకి ఎత్తగలడు నా దేవుడు. అయితే నువ్వు లోబడితే
నువ్వు లోబడితే, దేవునికి లోబడగలిగితే దేవుడు నిన్ను తలగా చేస్తాడు. అబ్రహాం ఉన్నాడు. అబ్రహాము దేవుడు పిలవగానే తనకున్న వాటిని విడిచిపెట్టి వచ్చాడు. తన ఇంటికి తానే శిరస్సు. తన ఇల్లు అంటే చిన్నదనుకునేవాళ్ళు. ఓ పేట ఉంటుంది. హల్లు చెప్పండి, హల్లెలూయా. చదవండి మాట. ఆదికాండము 13వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. ఏం చదువుతున్నామా? యెహోవా నామమున ప్రార్థన చేశాను. దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముని, ఆయన గొర్రెలను ఆయన చేతి పని అన్నింటిని ఆశీర్వదించాడంట. సమృద్ధిగా ఆశీర్వదించాడంట. ఎందుకో తెలిసిన, అబ్రహాము దేవునికి లోబడిన విధానాన్ని బట్టి. శారా ప్రార్థన చేసినట్టు కానీ, లోతు ప్రార్థన చేసినట్టు కానీ, ఆయనతో ఉన్నవారు ప్రార్థన చేసినట్టు కానీ ఎక్కడ కనబడదు. ఒక్క అబ్రహామును బట్టి వారి కుటుంబాన్ని దీవించి ఆ కుటుంబానికి తలగా మార్చేశాడు అబ్రహాముని. అబ్రహాం ఇంట్లో ఎంతమంది ఉండేవాళ్ళో తెలుసా? చూడండి, 14 చదవండి. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పొట్ట అలవరచబడిన 318 మంది ముందుగురి వెంట పెట్టుకుని దాని మట్టుకు తరిగను. ఎంతమంది ఉన్నారట యవ్వనస్తులు యుద్ధము చేయగలిగిన వారు? 318 మంది. వాళ్ళకి అమ్మ నాన్న ఉంటారా? వాళ్ళు ఎంతమంది? సుమారుగా చరిత్రకారులు పెద్దోళ్ళు చెప్పిన మాట ఏంటంటే 600 మంది ఉండేవాళ్ళంట అబ్రహాం ఇంట్లో. ఎంతమంది? ఆ జనమంతటికి ఎవరు శిరస్సు? అబ్రహాము కాదు. ఆ కుటుంబానికి ఎవరు ఆశీర్వాదం? అబ్రహాము కాదు. అబ్రహామును శిరస్సుగా మార్చిన దేవుడు ఎవరు? యేసయ్య కాదు. ఎక్కడో నెత్తి మీద బొట్టలు ఎట్టుకొని బొమ్మలో నమ్ముకొని తిరిగేటువంటి అబ్రహామును తీసుకొచ్చి జనములకు ఆశీర్వాదకరంగా, అనేక జనములకు అన్నము పెట్టువానిగా, అనేకులకు దీవెనగా మార్చింది దేవుడు కాదు. ఈరోజు నువ్వెందుకు దీవెన? ఎదుటి వాళ్ళకి దీవెన మాట దేవుడు ఎరుగు, నీకే లేదు దీవెన. ఒకటే. అయితే ప్రార్థనా లోపం, లేదా పరిశుద్ధత లోపం, లేదా భక్తి లోపం, లేదా దేవుని భయము లేకపోవటం, ఈ 4 కారణాలు ఉంటాయి మనం దీవించబడకపోవడానికి, ఆశీర్వదింపబడకపోవడానికి. చివరికి రాహాబు అని ఎవరు తెలిసినా, ఆమె ఒక వేశ్య. ఎరుకో పట్టణంలో పెద్ద పెద్ద గోడలు ఉండేవి, గోడల మీద మిద్దెలు ఉండేవి. ఆ మిద్దెల మీద ఇల్లు కట్టేవాళ్ళు. ఆ పట్టణంలో ఆమె వ్యభిచారం చేస్తూ ఉండేది. ఒకరోజు మోషే యెహోషువను కాలేబును వేగు చూడమని ఎరుకోకు పంపించాడు. చాలా పెద్ద పెద్ద ప్రాకారాలు ఉంటాయి, గేట్లు ఉంటాయి. మొత్తానికి ఎట్టగొట్టగా వాళ్ళు లోపలికి జొరబడ్డారు. జొరబడిన తర్వాత వేగుల వారు మన దేశంలో ప్రవేశించారన్న సంగతి ఎరుకో రాజుకి వెంటనే సైనికులు పంపించాడు. వీళ్ళు అమ్మట ఏం చేశారో తెలిసినా, తప్పించుకోవడానికి పరిగెత్తిపోయి ఈమె ఇంట్లో దూరారంట. ఎవరింట్లో? రాహాబు ఇంట్లో దూరారంట. రాహాబు వీళ్ళని చూడగానే గుర్తుపట్టిందంట. గుర్తుపెట్టి వందనాలు చెప్పి, అయ్యా మీరు భయపడొద్దయ్యా, మీ దేవుడు చేసిన కార్యాలు నేను చెవులతో విన్నాను, మా గుండెలు కరిగిపోయినాయి అయ్యా, మీరేం భయపడొద్దయ్యా, మీరు ఎక్కడ ఉండండి, పైకి ఎక్కిపోండి అని చెప్పి అటక మీదకి ఎక్కించి దాచిపెట్టిందంట. దాచిపెట్టి ఈలోగా సైనికులు వచ్చారంట. ఏయ్, నీ ఇంట్లో ఎవరైనా దూరారా? ఎవరు రాలేదు. వచ్చారు కనుక అటు నుంచి అటు పోయారని చెప్పి వేరొక దారి చూపించిందంట. కిందకి దిగారు. నువ్వు మాకు చేసిన మేలును బట్టి నీకు వందనాలంటే, నీ వందనాలు నాకేం వద్దు, కానీ రేపు పొద్దున్నెట్టు మా దేశాన్ని మీరు వేసేస్తారు, ఎరుకో మొత్తం మీ సొంతం అయిపోద్ది, ఆ రోజున నా ఇంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అందంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతమంది జనంలో నిన్ను వదిలేయాలంటే ఎట్టాగంటే, యెహోషువ అంటాడు, ఇదిగో ఎర్రని దారముని కిటికీకి కట్టు, ఆ దారాన్ని చూసి మేము దాటిపోతాం, నీ ఇంటి వారందరూ కలిపి కొంపలో ఉండాలి, ఒకడైనా బయట ఉంటే ఆడి ప్రాణానికి మాకు సంబంధం లేదన్నాడంట.
ఇంట పెన్నాన్ని పెద్దమ్మని చెల్లెల్ని అక్కని అందరిని తీసుకొచ్చి కొంపలో దోచిపెట్టి గడబెట్టి కిటికీకి దారం కట్టిందంట. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ కిటికీకి ఉన్న దారాన్ని చూసి ఆమె ఇల్లు దాటిపోయి వెళ్ళిపోయారంట. ఆమె కుటుంబానికి శిరస్సుగా ఉంది, రక్షణ తీసుకొచ్చింది. ఆమె ఎక్కడుందో తెలిసినా యేసుక్రీస్తు వంశావళిలో ఉంది. ఒక ఆడ మనిషి. పూర్వం నువ్వు పాపివైతే అవ్వచ్చు, పూర్వం నువ్వు ఏ బతుకైనా బతకొచ్చు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాక నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను తలగా మారుస్తాడు ఆయన. చదవండి, నా మాటలు కాదు, ఉట్టి మాటలు కాదు, చదవండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. చూసారా, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రులను వారికి ఎవరికి వాళ్ళ అన్నదమ్ములకి వాళ్ళకి కలిగిన వాళ్ళందరినీ చావకుండా బ్రతుకునిచ్చినట్లు అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావుకుండినట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణములు ఇచ్చేద్దామని మాట ఇచ్చారంట. ఒక్క మనిషి దేవునికి లోబడితే కుటుంబం అంతా రక్షించబడిపోయిందంట. ఒక్క మనిషి. కొంపలో ఒక్కరు దేవునికి అనుకూలమైన వాళ్ళు ఉంటే కొంప అంతటిని దేవుడు దీవిస్తాడు. ఒక్కలన్నా ఉండాలి, మొదటోలా చివరోలా ఎవరన్నది కాదు. ఒక్కళ్ళు దేవుని పాదాలు పట్టుకోగలిగిన వాళ్ళు ఉంటే ఆ కుటుంబం మీదకి, ఆ జనం మీదకి రావాల్సినటువంటి దేవుని ఉగ్రత, శిక్ష, శాపము అంతటిని దేవుడు కొట్టివేస్తాడు. ఏదో ఒక నాటికి వారి మొర విని దేవుడు వాళ్ళని తలగా, వాళ్ళందరూ ప్రాణాలతో బయటపడ్డాలంటే కారణం ఎవరు? రాహాబు కదూ. అప్పుడు ఏమన్నాడు యెహోషువ? 17-19 చదవండి. ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఎవనికే గాని బయటకు వస్తే అడిగి దెబ్బ తగిలితే మాకు సంబంధం లేదు, లోపల ఉన్నడికి ఏదైనా గాయం అయితే మేమే ఉత్తరవాదులు అని మాట భరోసా ఇచ్చిపోయారంట. యుద్ధానికి వచ్చినప్పుడు అలాగే కాపాడబడ్డారు వాళ్ళంతా కూడా. ఒక్క భక్తి కలిగినటువంటి స్త్రీ, దేవుని భయము కలిగిన స్త్రీ. ఆమె ఏమంటారు తెలిసిన? 10వ వచనం చూడండి. మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా సముద్రమును నీరును ఎలాగో ఆరిపోజేసినో, యొర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సిహోనును ఓగును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతిని మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషునికైనను ధైర్యమే మాత్రమును. ఒక వేశ్య, అన్నిరాలు, దేవుడు అంటే అంత భయము, భక్తి, దేవుని పొగిడేస్తుంది, గణపరుస్తూ ఉంది. ప్రార్థన చేస్తావు, నీ నోట్లోంచి ఒక మంచి మాట ఉండదు. ఎప్పుడూ నీరసమే, ఎప్పుడూ నిట్టూర్పు, ఎప్పుడు అవిశ్వాస మాటలే. ఆమె ఒక అన్నిరాలు. ఎదురు పడంగానే, అయ్యా మీ దేవుడు ఐగుప్తు నుండి మిమ్మల్ని ఎలా తీసుకొచ్చాడో, యొర్దానును ఎలాగో పాయలు చేశాడో, మీకు ఎదురుగా నిలబడిన రాజులను ఎలాగో హతము చేశాడో ఆయన గురించి మేము విన్నామయ్యా. విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. ఇంకా ఆ మాటలు వినేసరికి వాళ్ళకు కూడా ఆమె మీద విపరీతమైన ప్రేమ కలిగి ఆమె అడగంగానే ఒప్పేసుకున్నారు. ఒక్క మనిషి ఇంటిలో ఒక్క మనిషి దేవునికి అనుకూలమైన వ్యక్తిగా ఉంటే ఆ మనిషిని దేవుడు ఆ ఇంటికి, ఆ ప్రాంతానికి దేవుడు తలగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నాళ్ళ బట్టి భక్తి చేసిన, ఎన్నాళ్ళ బట్టి ప్రార్థన చేసినా మనం తోగ్గా ఉంటున్నా గల కారణం ఏంటో తెలిసినా, ప్రార్థన చేస్తున్నాం కానీ భయం ఉండట్లే, మందిరానికి పోతున్నాం కానీ భక్తి ఉండట్లే.
అందరిలో బాగానే ఉంటున్నాం కానీ ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నాం. అందుకే మనం తలగా ఉండట్లే. దానికి 100 కారణాలు నీ దగ్గర ఉండొచ్చు. నీకు వచ్చే కాపానికి, నీకు వచ్చి చేసే పనులకి, నువ్వు చేసే శాస్త్రలకి 100 కారణాలు ఉండొచ్చు. కానీ ఆ కారణాలు ఏమి దేవుడు అడగడు. వాళ్ళు మనుషులు, వాళ్ళకి కూడా కారణాలు బోల్డ్ ఉన్నాయి. కానీ దేవుని కొరకు నిబద్ధత కలిగి బతికారు కనుకనే దేవుడు వారిని తలగా చేశాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు తలగా చేయగలడు. సారేపతి వెధవరాలు కుటుంబం తిండి లేక అల్లాడిపోతూ ఉంది. ఆమె ఒక్కరితి దైవజనుడి మాటకు లోబడింది. ఆమె ఒక్కరితి దైవజనుడిని చేర్చుకుంది కరువులో. ఆమెను బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని పోషించాడు. ఆ కుటుంబానికి ఆమె తలగా మారిపోయింది. హల్లెలూయా. ఆమె మాట వినకపోతే, ఆమె దైవజనుడి మాటకు లోపడకపోతే ఏలీ అక్కడ ఉండేవాడా? ఆ కుండలో ఉన్న పిండి ఊరేదా, నూనె ఊరేదా, వాళ్ళకి తిండి ఉండేదా? ఆమె ఒక్కరితే దేవునికి లోబడింది, దైవజనుడి మాటకు లోబడింది. దానిని బట్టి ఆ కుటుంబం అంతా పోషింపబడింది. ఆ కుటుంబం అంతటికి ఆమె తలగా. చాలాసార్లు చాలామంది అంటుండగా, నేను ఒక్కరినా నా కుటుంబంలో పోరాడుతూ ఉన్నాను, ఎవరు నాకు సహకరించరన్నా, ఎవరు నా మాట వినరన్నా, సరిగ్గా ప్రార్థన చేయరన్నా, నేను ఒక్కరినే చేయాలా, నేను అలాగే ఉంటాను అనుకోవద్దు. నీ ఒక్కదానివే, నీ ఒక్కదాన్ని బట్టి, నీ ఒక్కడిని బట్టి దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను తలగా, శిరస్సుగా దేవుడు మారుస్తాడు. నీ పట్టు వదిలిపెట్టద్దు, నీ భక్తిని వదిలిపెట్టద్దు, నీ ప్రార్థన మానద్దు. అవిశ్వాసులుగా ఉన్న, దుర్మార్గులుగా ఉన్న నువ్వు పాదాలు పట్టుకో, దేవుని పాదాలు పట్టుకో. వారి గురించి కన్నీరు కార్చు. దేవుడు వారిని మారుస్తాడు. వారికి తలగా నిన్ను దేవుడు చేస్తాడు. హల్లెలూయా. సారేపతి ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరికీ తలగా ఎవరు? ఇప్పుడు రాహాబ్ అనే వేశ్యకి తల్లిదండ్రులు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ తలగా ఎవరు? వాళ్ళందరూ బతుకున్నారంటే కారణం ఎవరు? మరి ఏం చేశాడు దేవుడు? రాహాబుని తలగా చేశాడు. నీ దేవుడు తలగా చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మొర్దెకై ఎస్తేరు ఉన్నారు. వారి కుటుంబం మీదకి, లేదంటే ఆ దేశం మీదకి గొప్ప శ్రమ వచ్చి పడింది. వచ్చిందా? దేవుని భయం కలిగినటువంటి ఎస్తేరు, మొర్దెకై వీళ్ళు ఏం చేశారు? కడుపు కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజాజ్ఞకి వ్యతిరేకమైనప్పటికీ తెగించి రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి సిద్ధపడ్డారు. దాన్ని బట్టి దేవుడు వారి జాతికే వారిని తలగా చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. దిగులు పడొద్దు. ఎప్పుడు నా బతికి ఇంతేనా, నా పరిస్థితి ఇంతేనా, నాకు విలువ ఉండదా, ఎంత చేసినా విలువ ఉండదు. కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వారు పడుతున్న కష్టాన్ని గుర్తించరు. ఎవరో తెలిసినా? బయట వాళ్ళు కాదు, కుటుంబ సభ్యులే. ఎవరు? ఏం చేసావు, ఏం చేసి పడిపోతున్నావు, టయానికి అన్నీ అమర్చి పెడితే ఎడ తెలుస్తుంది? ఒకరోజు మాడితే తెలుస్తుంది బొబ్బ విలువ, కూర విలువ. ఒక 4 రోజులు బట్టలతో కొండ వదిలిస్తే మామూలుగా ఉంటుందా? ఎవడైనా ఉంటాడు నీ పక్కనే? అన్నీ సమకూర్చి పెడుతుంటే ఎడ తెలుస్తుంది? ఏం తెలీదు. కాబట్టి కొన్నిసార్లు నీ ఇంటిలోనే నీ గుర్తింపు లేకపోవచ్చు. నీ కష్టాన్ని, నీ కన్నీటిని, దుఃఖాన్ని, ప్రయాసని ఎవరు గుర్తించకపోవచ్చు. కానీ నీ దేవుడు ఒకరోజు నిన్ను తలగా నిలబెడతాడు. వీళ్ళ గురించి కష్టపడితే కాదు, ఆయన పాదాలు కూడా పట్టుకుంటే, అక్కడ కూడా కన్నీరు కార్చగలిగితే, నువ్వు భక్తిని కాపాడుకోగలిగితే, దేవుని భయాన్ని కలిగి ఉంటే, పరిశుద్ధతను కాపాడుకుంటే, నువ్వు ఈ కుటుంబం కొరకు పడుతున్న కష్టం అంతటిని బట్టి ఆ కుటుంబానికి నిన్ను తలగా నిలబెడతాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు నాకు చెప్పేదేంటి అనేవాళ్ళు ఏం చేయాలో చెప్పంటారు. ఆ స్థితిని దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. అందరు లోపలికి రండిరా లేకపోతే పోతారు అంటే రాహాబు మాటిని వచ్చారా లేదా లోపలికి? నువ్వు చెప్పేది ఏంది? అదేలే ఇదేలే ఏమైనా మాట్లాడారా? ఆ కుటుంబానికి పెద్దగా దేవుడు ఆమెని, మళ్ళీ ఆమె చేసే వృత్తి ఏంటి? వేశ్యత్వం. మామూలుగా విలువ ఉంటుందా? విలువ లేని బ్రతుకులకు విలువనిచ్చేవాడే యేసయ్య. కాబట్టి మన దేవుడు తలగా చేసేవాడు. రాజ్యమునకు శిరస్సగు జనమట. దేవుని ప్రజలు ఎలాంటి వాళ్ళో తెలిసినా, ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో రాజులుగా ఉంటారు, ఏలుబడి చేసేవారుగా ఉంటారు, ఆలోచన చెప్పువారుగా ఉంటారు, కథ నడిపించేవారుగా ఉంటారు. ఇప్పుడు ఎలాగుండరు. పైవారుగా దేవుడు మనల్ని ఎప్పుడు దేవునికి లోబడినంత వరకు చెరసాలలో ఉన్నోని తీసుకొచ్చి క్షవరం చేపించి, స్నానం చేపించి, నారబట్టలు ధరింపజేసి కుర్చీలో కూర్చోబెట్టి, అయ్యా నాకు ఈ కళ వచ్చింది ఏం చేయమంటావు అని అడుగుతున్నాడు రాజు. ఏముందని?
వేసుకోవడానికి గుడ్డముక్కలు కూడా లేవు, తినడానికి తిండి లేదు యోసేపుకి. అలాంటి వాడిని జైల్లోంచి పట్టుకొచ్చి మంచిగా మంగళవాడిని పెట్టి క్షవరం చేపించి స్నానం చేపించి నలుగురు రుద్ది, ఎన్నాళ్ళైందో స్నానం చేసి, నలుగురు రుద్ది నారబట్టలు వస్త్రాలు రాజు సైనికులు వేసుకునే మంచి బట్టలు ధరింపజేసి రాజు ముందుకు తీసుకొస్తే కుర్చీలో కూర్చోబెట్టి, నాకు ఈ కళ వచ్చింది, నువ్వు కళకు అర్థం చెప్తావంటగా, ఏం సంగతి అంటే అప్పటికి పెద్ద ఏం లేదు, తీసుకొచ్చారు అవసరాన్ని బట్టి. ఎప్పుడైతే కళ చెప్పాడో రాజులో వణుకు పుట్టిందట. అమ్మో, నీ వంటి దేవతల ఆత్మ గలవాడెవడు, నువ్వే నా రాజ్యం మీద అధిపతిగా ఉండమన్నాడంట. దేవుని పాదాలు పట్టుకో, ఓరకే పిచ్చి పిచ్చి మాట్లాడుకొని పిచ్చి ఆశలు వస్తావు ఎందుకు? ఆయన పాదాలు పట్టుకో, ఆయన కన్నీళ్ళు తడుపు, దేవుడు నిన్ను పైగా ఉంచుతాడు. రాళ్ళు కొట్టిన వాళ్ళే రాజ్యాలు ఏలరు, ఆయన పాదాలు పట్టుకున్నా కూడా రాజులను చేసేస్తాడు దేవుడు. ఆయన హల్లెలూయా. నువ్వు ఎక్కడెక్కడో తిరగాల్సిన పని లేదు, ఆయన పాదాలు పట్టుకో, కన్నీరు గార్చు. నీకు ఎవడు అడ్డం ఉన్నాడో, నీకు ఎవరు అడ్డం తిరుగుతున్నారు వాళ్ళందరినీ లైన్ చేస్తాడు. వంకరి మార్గములను చక్కగా చేసేవాడు ఆయన. వంకరి అన్ని లైన్ చేస్తాడు. నువ్వు లైన్ అవ్వు దేవుని దగ్గర ముందు. నువ్వు ఇంటికి తలగా ఉన్నావా, ఇంటికి పెద్దగా ఉన్నావా, నువ్వు ఒక్కదానివి, నువ్వు ఒక్కడు లోబడి దేవునికి అందరిని సెట్ చేస్తాడు. ఎవరిని ఎక్కడెక్కడ సెట్ చేయాలో అక్కడక్కడ మనం లోబడాలి. ఎవరో ఒకరు దేవునికి లోబడే వాళ్ళు ఉంటే వారిని దేవుడు శిరస్సుగాను తలగాను నియమించి పైగా ఉంచి వారిని బట్టి ఆ కుటుంబాన్ని మరుస్తాడు. ఈరోజు ఒక ప్రశ్న, యోసేపు పోతీఫర్ ఇంటికి ఆశీర్వాదంగా, యాకోబు తన మామ అయిన లాబానుకు ఆశీర్వాదంగా, అబ్రహాము తన ఇంటి వారికి ఆశీర్వాదంగా, రాహాబు తన కుటుంబానికి ఆశీర్వాదంగా, సారెపతి వెధవరాలు తన కుటుంబానికి ఆశీర్వాదంగా, మొర్దెకై ఎస్తేరు తన జాతికి ఆశీర్వాదంగా ఉన్నారు. మరి నువ్వు నీ కుటుంబానికి ఎలా ఉన్నావు? ఆశీర్వాదమేనా? అసలు ఉపయోగపడుతున్నావా? లేనిపోని ఎంత చేస్తున్నావు ఇంటి మీద? ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా బలహీనతలు ఉంటే, ఒకవేళ ఆ స్థితిలో ఉంటే ఆయన పాదాలు పట్టుకో, ప్రభువా నన్ను విడిపించు, నన్ను తలగా చేయి, నన్ను పైవాడిగా ఉంచు, నన్ను ఆశీర్వదించని ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడు మన స్థితిగతులను మార్చే దేవుడు ఆయన. ఇప్పుడు నీకు చెప్పిన వారు ఎవ్వరూ కూడా పుట్టుకతో ధనవంతులు కానీ పుట్టుకతో గొప్పవారు కానీ కాదు. దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు వారిని తలగా చేశాడు. దేవుని దగ్గర నిబద్ధత కలిగి ఉంటే దేవుడు వారిని గొప్పవారిగా చేశాడు. పరిశుద్ధతను కాపాడుకుంటే, భక్తిని కాపాడుకుంటే, దేవుని భయము కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వారిని తలగా చేయాల్సింది మనం చేస్తే చాలు, దేవుడిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదంగా ఉన్నావా? శిరస్సుగా ఉండాలనుకుంటున్నా బాగానే ఉంది, నా మాట అందరూ వినాలనుకుంటున్నా బాగానే ఉంది. నువ్వు సరిగా లేకపోతే నీ మాట ఎవడు వింటాడు? నువ్వు సరిగా లేకపోతే నీ మాట ఎవరు వింటారు? బుద్ధి చెప్పాల్సిన నీవే, మార్గం చూపించాల్సిన నీవే, మంచి చెప్పాల్సిన నీవే. మంచి తప్పితే బుద్ధి చెప్పాల్సిన నీవే బుద్ధి లేని పనులు చేస్తుంటే, మంచి మార్గాన్ని చూపించవలసిన నీవే చెడ్డ మార్గాల్లో ప్రయాణం చేస్తుంటే ఇక నీకు విలువ ఎక్కడ ఉంటుంది? నీ దేవుడు తలగా చేసేవాడు, నీ దేవుడు నిన్ను పైన పెట్టేవాడు. నీ దగ్గర జ్ఞానం లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, టాలెంట్ లేకపోవచ్చు, దేవుని భయము, ప్రార్థన, భక్తి, పరిశుద్ధత నీకుంటే దేవుడు నిన్ను తలగా నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకుందామా? దేవా, నేను నా కుటుంబానికి ఆశీర్వాదంగా ఉండనా? వెనుగాలు రేగిపోయినప్పుడు, వాడ మునిగిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు ఎవరి వల్ల ఈ కీడు వచ్చిందంటే యోనా అంటాడు, నా వల్లే ఈ గొప్ప కీడు మన మీదకి వస్తుందని చెప్తున్నాడు. నీ కుటుంబంలోని కీడులు నీ వల్ల వస్తున్నాయా? నీ కుటుంబంలోనికి దేవుని ఉగ్రత నీ కారణానికి రావడానికి నువ్వు కారణంగా ఉంటున్నావా, లేదా ఆశీర్వాదానికి కారణంగా ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం.